ఒక రాష్ట్రములో ఒకే సంవత్సరములో 90,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, జస్ట్ మాయమైపోయారు అంటే ఎలా ఉంటుంది? సో ఈ రాష్ట్రము వెస్ట్ బెంగాల్. మీకు వెస్ట్ బెంగాల్ అన్నప్పుడు మహిళలను కొనియాడే ఒక రాష్ట్రం, అంతే కదండి. శరన్నవరాత్రులు అంటాం, దుర్గా పూజ. ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ రకమైన దుర్గా పూజను ఎవరు చూడరు, అంత కోలాహలంగా చేస్తారు. అలాంటిది దుర్గాదేవి ప్రతిరూపముగా ఉండే మహిళలు, అమ్మాయిలు. సో వాళ్ళ పట్ల వీళ్ళ తీరుని చూడండి. ఒకే సంవత్సరం అంటే మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు వెస్ట్ బెంగాల్ను పరిపాలిస్తున్నారు. మీకు ఇందులో 25, 26 సంవత్సరాలు తీసుకుంటే 90,000 మంది అమ్మాయిలు ఇలాగ మాయమైపోయారు అంటే 15 ఏళ్లలో వీళ్ళ అరాచకాలను ఒక్కసారి మీరు అంచనా వేయండి. సో మీకు నాకు అధికారము ఇస్తే వీళ్ళను శిక్షించండి అంటే మనము ఏం చేస్తాం, ఏం చెయ్యగలం? సో యావత్ భారత్ మీకు ఇవాళ బర్నింగ్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటుంది మాకు ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి, ఎన్నో కేసులు, ఏవి చెయ్యలేని పరిస్థితి. మీకు ఈ 90,000 అమ్మాయిలు అంటున్నాను చూసారా, ఫేస్బుక్ ద్వారా ఇది జరిగింది. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఫేస్బుక్ ద్వారానే వీళ్ళు చేశారు. అందుకే దీన్ని ఫేస్లెస్ బుక్ అని అంటారు. అంటే మీకు టేకన్ అని ఒక హాలీవుడ్ చిత్రం ఉంది, ఒక అద్భుతమైన చిత్రం. ఈ టేకన్ చిత్రాన్ని చూశారనుకోండి, ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. అంటే సింగిల్ పేరెంట్ అయి ఉండాలి, లేదా తల్లిదండ్రులు చాలా బిజీగా ఈ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించలేని పరిస్థితి, వాళ్ళు అంత బిజీలో ఉంటారు, టార్గెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ పిల్లలు ఈ ఫేస్బుక్ అనండి, ఇన్స్టాగ్రామ్ అనండి, ఇలా సోషల్ మీడియాలోకి రావడము, తెలియని వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయడము, తరువాత మెల్లగా బయట కాఫీ షాపులు అంటారు, ఈ బార్లు అంటారు, అక్కడ కలవడం, మెల్లగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం, మానభంగాలకు గురి అవ్వడం, తరువాత వీళ్ళు మాయమైపోవడం. సో టేకన్ మూవీలో దీన్ని చాలా క్లియర్గా చూపిస్తారు. సో అదే పద్ధతిలో ఇది ఒక్క వెస్ట్ బెంగాల్ అనుకుంటే పొరపాటు. ఎందుకంటే భారత్లో ఇలాంటి ఒక రాష్ట్రము, ఇలాంటి రాక్షసులు పరిపాలించిన రాష్ట్రం మనం చాలా బాధపడుతున్నాము. కానీ ఒక దేశం యునైటెడ్ కింగ్డమ్ అనబడే దేశము, ఇక్కడ ఇదే ప్యాటర్న్ అమ్మాయిలు, డ్రగ్స్లు, తర్వాత మానభంగాలు, వీళ్ళు మాయమవ్వడము, తర్వాత వీళ్ళ అవయవాలను అమ్ముకోవడం యూరోప్లో. సో మూలాలు ఎక్కడ అంటే అంతా పాకిస్తాన్ ఈ పాకిస్తాన్ వాసులు యూకే వెళ్ళడం, ఇక్కడ భారత్లో వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో జమాయితీ ఇస్లామీ, సో దగ్గర 80 సీట్లు వీళ్ళు గెలవడం. అంటే ముందే ప్లానింగ్, మెల్లగా వెస్ట్ బెంగాల్ మన చేతికి వచ్చేస్తుంది. ఇక్కడ హిందూ మహిళల పట్ల మనము ఏం చెయ్యాలో అది చెయ్యాలి. చూడండి, ఒక్కొక్క రంగాన్ని వీళ్ళు ఎంచుకొని, మహిళలు అన్నప్పుడు ఇలాగా అంటే వీళ్ళను తీసుకెళ్ళిపోవాలి, సో వేరే దేశాలకు తరలించాలి, అక్కడ వీళ్ళను హత్యలు చేసి అవయవాలు అమ్ముకోవాలి ఒక వర్గం. ఇంకొక వైపేమో ఈ డ్రగ్స్ అమ్మకాలు, ఇంకొక వైపేమో ఫేక్ కరెన్సీలు, రౌడీయిజం, గూండాయిజం, రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు ఏంటి, మీకు సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా సువేందు అధికారి, ఈ కొత్త వెస్ట్ బెంగాల్ సీఎం, ఇతను ఒక రిపోర్ట్ని ఇచ్చి మీకు అతను ఏమంటాడు అంటే, ఇదంతా కూడా మీకు జహంగీర్ ఖాన్, అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ వీళ్లకు తెలియకుండా జరిగే ఛాన్సే లేదు. అవునా? సో వీళ్ళే కదా సూత్రధారులు. వీళ్ళు డబ్బు కోసం ఇలా అమ్మాయిలను మాయం చెయ్యడం, సో వాళ్ళ అవయవాలను అమ్ముకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళను ఏం చెయ్యాలి మరి? పొలిటికల్ పార్టీ ఎక్స్ సీఎం ఇదంతా చూడాలా? ఇప్పుడు అభిషేక్ బెనర్జీ ఏం మాట్లాడాడండి, మే 4వ తారీఖు అయిపోనియండి, 4,000 రూమ్స్ మేము అక్కడ సిద్ధము చేసాము. దేనికి? ఎవరైతే టీఎంసీకి ఓట్లు వెయ్యలేదో మీ ఇళ్లలోకి వచ్చి మీ మహిళలు, అంటే తల్లి అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, ఎవరైనా సరే, మీరు మాకు ఓట్లు వెయ్యలేదు కాబట్టి, మీరు మా శత్రువులు కాబట్టి మిమ్మల్ని ఈ గదుల్లోకి తీసుకువెళ్ళి ఏం చెయ్యాలి, ఇది ఓపెన్గా బెదిరించడం కాలనీస్లోకి వెళ్ళి చెప్పడం, మీరు మాకు వెయ్యలేదా మీ అంతు చూస్తాం. ఇది ఆల్రెడీ చేసేసారు చూడండి. ఎలక్షన్స్ కాదు, ఎలక్షన్స్కి ముందరే
మీకు చిల్డ్రన్ మిస్సింగ్ అని కేసులండి. అంటే టీనేజ్ అమ్మాయిలు, ఒక 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ళ టీనేజ్ అమ్మాయిలు చిల్డ్రన్ మిస్సింగ్ కేసెస్ అని చెప్పి వీళ్ళు కేసులు రిజిస్టర్ చేశారు. ఏ యాక్షను లేదు. ఎవరైనా ఎంక్వైరీ కోసం వెస్ట్ బెంగాల్లోకి వస్తే ఈవిడే హోంమంత్రి కాబట్టి టోటల్గా కవరప్ చేస్తారు. ముందు వీళ్ళని రానివ్వరు, వీళ్ళని ఏదో ఒక రకంగా పంపించి వేస్తారు. ఎలక్షన్ కమిషన్కే ఇదే పరిస్థితి. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈవిడ చేతిలో ఉన్నప్పుడు మరి ఇలా జరుగుతుంది కదా. సో కనెక్షన్ ఎక్కడా? వెస్ట్ బెంగాల్ నుంచి యూకే దాకా టోటల్గా పాకిస్తాన్ మాఫియా చేసే పని. సో వాళ్ళు ఇండియాని గ్రూప్ పెట్టుకున్నారు కదండి, టార్గెట్ ఇండియా. మీకు ఆ పొలిటికల్ గ్రూప్ పేరే, అలయన్స్ పేరే ఇండియా. సో ఇండియాను సర్వనాశనము చెయ్యాలి. ఎన్ని రకాలుగా కుదురుతుంది, ఏ రాష్ట్రాల్లో మనము ఏమేమి చెయ్యగలము, టోటల్గా ఒక బ్లూ ప్రింట్ పెట్టుకొని పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఈ తీవ్రవాదులు ఇదే మా టార్గెట్. స్వయాన సీఎంఏ మాకు అనుకూలంగా అక్కడ ఉంది కాబట్టి మా ఇష్టానుసారం మేము భారత్ను డెస్ట్రాయ్ చేసేస్తాం, ఇండియా పేరు పెట్టుకొని భారత్ను లేకుండా చేస్తాము. ఇంత పెద్ద ప్రణాళిక వీళ్ళు రచించారు, ఇన్నిన్ని వ్యవహారాలు చేశారు. ఈ పిల్లలు, ఈ చిన్నారులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ దేశాల్లో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, నోబడీ నోస్ అండి. సో ఇప్పుడు సువేందు అధికారి అనే మాట ఏంటంటే, ముందు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వీళ్ళని అరెస్ట్ చేయాలి. అంటే ఈవిడ ఎక్స్ సీఎం కాబట్టి ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుందంటే హిందూ మహిళలండి అక్కడ. ఇంకా కూడా వేల సంవత్సరాల నుంచి వీళ్ళ అరాచకాలను తట్టుకుంటూ వచ్చి ఇవాళ కూడా అయ్యో ఈవిడ ముఖ్యమంత్రి కదా, సో ఈవిడని ఏం చెయ్యకూడదు కదా, ఎంక్వైరీ వేద్దాం, ఇలా కాదండి. వీళ్లకు A to Z తెలుసు ఈ కార్యకలాపాలంతా ఏమిటి అని చెప్పి. అలాంటప్పుడు వీళ్ళని పట్టుకొని ఇంట్రాగేట్ చేశారు అనుకోండి, ఆల్రెడీ జహంగీర్ ఖాన్ జైల్లో ఉన్నాడు, వీళ్లను కూడా తీసుకువెళ్ళి మీ సరైన పద్ధతిలో మీరు విచారణ చేస్తే నిజాలు బయటపడతాయి. కానీ ఒకటి ఫ్రెండ్స్, ఇది వెస్ట్ బెంగాల్లో జరిగింది అంటే భారత్కు ఎంత చెడ్డ పేరు. ఈ మూలాల్లోకి వెళ్ళారనుకోండి, యూరోప్లో ఎన్నెన్ని దేశాలలో ఇలాంటి అక్రమాలు, అట్రాసిటీస్ ఎన్నెన్ని జరుగుతున్నాయి, ఎంతంత పెద్ద మాఫియా గ్యాంగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళంతా కూడా పాకిస్తాన్ ఆరిజిన్ వాళ్ళ, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళ. సో వీళ్ళు ఈ ప్రపంచంలో ఇంతలాంటి క్రిమినల్ యాక్టివిటీస్, ఇందులో ఖాళిస్తాన్ ఉండొచ్చు, ISI ఉండొచ్చు, అలాగే మీకు ఈ తీవ్రవాదులు ఉండొచ్చు. వీళ్ళు కలిసి సమాజాన్ని సర్వనాశనము చేయడానికి ఎన్నెన్ని పద్ధతులు వీళ్ళు అవలంబిస్తున్నారు, అడాప్ట్ చేస్తున్నారు అన్నప్పుడు వినడానికి, అంటే ఒక రాష్ట్రమే మీ చేతిలో ఉన్నప్పుడు మీకు తోచింది చేయొచ్చు కదండి. అలా భారత్లో ఇవాళ ఎన్నో రాష్ట్రాలు, వాళ్ళకి ఏవేవో స్ట్రాటజీ, వ్యూహాలు. ఇందులో భారత్ చిక్కుకుపోకుండా ఉండాలి అంటే బలమైన లా అండ్ ఆర్డర్ ఉండాలండి. మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రా ఏజెంట్లు మొత్తము కూడా కూపీ లాగాలండి. ఏ దేశమైనా విడిచిపెట్టకూడదు. ఒక అమ్మాయి యూరోప్లో ఎక్కడో ఉన్నా కూడా వీళ్ళు వెళ్ళాలి. టేకన్ చిత్రములో ఆ హీరో ఏం చేస్తాడో, కన్న కూతురు కాబట్టి ఆ పద్ధతిలో వెళతాడు, అలా కాదండి. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క చిన్నారి కూడా కన్న కూతురు అనుకొని అక్కడ దాకా వెళ్ళి వాళ్ళను కాపాడి వెనక్కు తీసుకురావాలి. ఈ దేశాలు ఇలాంటివి, ఈ తీవ్రవాదులు ఇలాంటి వాళ్ళు, ఈ మాఫియా ఇలాంటిది అన్నప్పుడు మీకు అన్నోన్ గన్మ్యాన్ ఏం చేస్తున్నారు అదే పద్ధతిలో వేటాడి వీళ్లను లేపేయాలండి. ఎందుకంటే వీళ్ళ వల్ల ఈ సమాజానికి కాదు, ఈ భూమికి కూడా భారం. ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, యూరోప్ ఎవరైనా సరే వీళ్ళు ఈ భూమి మీద ఉండకూడదు. సో దానికి ఏం చెయ్యాలో అదే చెయ్యాలి. మరి ఇది నేను ఆలోచిస్తున్నాను. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.